ఆయన ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇచ్చేవాడు అంటాడు. పని చెయ్యి, ప్రతిఫలము దేవుని అడుగు. కష్టపడు, కష్టానికి తగిన ప్రతిఫలం దేవుని అడుగు, ఆయన ఇచ్చేవాడు. అడుగుడి మీకు ఇయ్యబడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇచ్చేవాడై ఉంటున్నాడు. ప్రేమజనులారా, అందుకని అంటుంది యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో ముందుగా మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. మన యందు ఏముండాలి? ఆయన మాటలు ఉండాలి. హల్లెలూయా. మన యందు ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి. ఆ మాటలకు మనం లోబడి జీవించగలగాలి. భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన మాటకు ఎప్పుడైతే నువ్వు విలువిస్తావో, ఆయన మాట ఎప్పుడైతే వింటావో, ఆ మాట ప్రకారంగా నువ్వు జీవిస్తావో, ఆ మాట ప్రకారం నువ్వు నడుచుకుంటావో, దేవుడు నిన్ను చూసి నువ్వు ఆయన యందు ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నావో, ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నావో, ఎలాంటి విధానము కలిగి ఉన్నావో, ఆయన మాట చొప్పున నడుచుకుంటున్నావో లేదో చూసి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం.